తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. సింగయ్య మృతి కేసులో దర్యాప్తు. సీజ్ చేసిన కారుని పరిశీలించనున్న పోలీసులు. ఫోరెన్సిక్ ఆర్టీఏ అధికారుల సమక్షంలో పరీక్షలు. గంజాయి డ్రగ్స్ పై పోలీసుల ప్రదర్శన. ఏజెన్సీలో యువతకు అవగాహన ర్యాలీ. స్థానికులతో ప్రతిజ్ఞ చేయించిన పోలీసులు. కేసీఆర్ సభకొచ్చి ప్రాజెక్టులపై చర్చించాలి. ఆయన టైంలోనే ఏపీలో మచ్చుమర్రి కట్టారు. కుట్రలతోనే ప్రాజెక్టులు ఆగిపోయాయన్న రేవంత్. చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల కష్టాలు. ఫ్యాక్టరీల దగ్గర రోజుల తరబడి పడిగాపులు. కిలోమీటర్ల మేర రోడ్లపై నిలిచిన ట్రాక్టర్లు. తెనాలిలో చార్ధామ్ యాత్ర పేరుతో మోసం. 270 మంది భక్తుల నుంచి 80 లక్షల వసూలు. ఢిల్లీలో వదిలేసి అదృశ్యమైన టూర్ నిర్వాహకుడు. అల్లూరి జిల్లాలో తప్పని డోలీ కష్టాలు. ప్రసవం తర్వాత అస్వస్థతకు గురైన రత్నాలమ్మ. బాలింతను డోలీలో ఆసుపత్రికి మోసుకెళ్లిన స్థానికులు. బాపట్లలో మత్స్యకారుల ఆందోళనపై కలెక్టర్ స్పందన. ఈపురుకాలం కాలువ తీయిస్తామని హామీ. టీటీడీ కల్తీని ఈ కేసులో హైకోర్టుకు నివేదిక. పామాయిల్ సరఫరా చేసినట్లు ధృవీకరణ. నివేదిక సమర్పించిన సిట్. నిర్మల్లోని జ్యువెలరీ షాపులో చోరీ. షట్టర్ తాళాలు పగలగొట్టి బంగారం, వెండి, నగదు అపహరణ. కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాలు. అన్ని చోట్ల ఏర్పాటు చేస్తామన్న పొంగులేటి. ఇప్పుడున్న విగ్రహాలను తీస్తే మాత్రం ఊరుకోమన్న హరీష్. తుంగభద్రకు డ్యాంకు పెరుగుతున్న వరద. ఇన్ఫ్లో 24,129 క్యూసెక్కులు. ప్రస్తుత నీటి మట్టం 1,615 అడుగులు. జూరాల ప్రాజెక్టుకి వరద 7 గేట్ల ఎత్తివేత. ఇన్ఫ్లో 72,000, అవుట్ఫ్లో 63,084 క్యూసెక్కులు. ప్రస్తుత నీటి మట్టం 317 మీటర్లు. శ్రీశైలం ప్రాజెక్టుకి కొనసాగుతున్న వరద. ఇన్ఫ్లో 60,398 క్యూసెక్కులు. ప్రస్తుత నీటి మొత్తం 859 అడుగులు. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. 24 కంపార్ట్మెంట్లో వేచి ఉన్న భక్తులు. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం. జార్ఖండ్ పరిసరాల్లో మరో ఉపరితల ఆవర్తనం. తెలంగాణలో ఇవాళ రేపు పలు జిల్లాలకు వర్ష సూచన. ఉరుములు మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం. ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం. ఓ ఫ్యాక్టరీలో చెలరేగిన మంటలు. అదుపు చేసిన 16 ఫైర్ ఇంజన్లు. ఇవాళ కేంద్ర కేబినెట్ సమావేశం. ఎరువులు, రైతులకు సంబంధించిన డిఫెన్స్ ప్రాజెక్టులపైన చర్చించే అవకాశం. కొనసాగుతున్న ఆపరేషన్ సింధు. ఇరాన్ నుంచి వచ్చిన 280 మంది భారతీయులు. కేంద్ర ప్రభుత్వానికి ప్రయాణికుల కృతజ్ఞతలు. లీడ్స్ టెస్ట్ లో భారత్ ఓటమి. 5 వికెట్ల తేడాతో గెలిచిన ఇంగ్లాండ్. 5 టెస్టుల సిరీస్ లో 1-0 ఆధిక్యంలో ఇంగ్లాండ్. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.